అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒంటరిగా ఉన్న తల్లిని వృద్ధాశ్రమం పాలు చేసిన కొడుకుకి, కోడలికి తన మనవరాలు ఎలా బుద్ధి చెప్పిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అనుబంధం. రచించిన వారు స్వర్ణ ప్రభాత లక్ష్మి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మమ్మీ, మినప సున్నుండలు చాలా బాగుంటాయి కదూ, మన ఇంట్లో అవెప్పుడూ చేయించలేదేం? ఈసారి నా బర్త్డేకి అవే చేయించు మమ్మీ అంటూ ప్లేట్లో ఉన్న శాండ్విచ్ని మునివేళ్లతో అటు ఇటు కదుపుతూ అంది నందిని. ఏమిట్రా నందు, నీకు మినప సున్నుండల మీద మనసు పోయింది? ఎక్కడ తిన్నావేంటి అంటూ నవ్వుతూ అడిగాడు తండ్రి మనోహర్. నీ కూతురు కొత్త కొత్త రుచులు మరుగుతోంది మనో. మొన్న అరిసెలు, పూర్ణం బూరెలు బాగుంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత హై క్యాలరీలు, ఫ్యాటులు ఉన్న ఫుడ్ తింటే నువ్వు ఎందుకు పనికిరావు అంటూ సాధింపుగా అంది బ్యూటీ క్లినిక్ నడుపుతున్న తల్లి సంధ్య. ఈ పాతతరం వంటలు మేమే మర్చిపోయామమ్మా, నీకెక్కడ దొరుకుతున్నాయి? మీ మమ్మీ అన్నట్లుగా అనవసరంగా ఒంట్లో కొవ్వు చేరితే అందం, నేవలం తగ్గటమే కాకుండా గుండెకు కూడా మంచిది కాదు. మనం తినేది మనకి శక్తిని, బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి గాని ఆరోగ్యం పాడు చేయకూడదు తల్లి అంటూ అనునయంగా అన్నాడు కార్డియాలజిస్ట్ అయిన మురళీ మనోహర్. మా ఫ్రెండ్స్ అందరూ తింటుంటారు డాడీ, ఎప్పుడైనా తింటే ఏమవుతుంది అంటూ సన్నగా గొనిగింది నందిని. ఇంకేమవుతుంది, ఇలాంటి అడ్డమైన చెత్త చెదారం తింటే రోడ్డు రోలల్లా తయారవుతావు. ఎన్ని రకాల సలాడ్స్ లేవు తినటానికి. ఏ రకం కావాలన్నా మన ఇంట్లో ఉండే అనసూయ చేసి పెడుతుందిగా, చేయించుకో. నిన్ను మిస్ యూనివర్సుగానో, పోనీ మిస్ ఇండియాగానో, కనీసం మంచి మోడల్గానైనా చూసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటే నీకు అన్నీ ఇలాంటి కోరికలు పుడుతున్నాయేంటి అంటూ విసుక్కుంది సంధ్య. అవునమ్మా నందు, నువ్వు నా వారసురాలిగా ఒక పెద్ద డాక్టర్వి కావాలి. లేకపోతే మీ అమ్మ ముచ్చట పడుతున్నట్లుగా ఆ మోడల్ ఏదో అయ్యి మీ అమ్మ ముచ్చటనైనా తీర్చాలి. అందుకు ఫౌండేషన్ ఇప్పటి నుంచే వేసుకోవాలి అనంటూ బ్రేక్ఫాస్ట్ని ముగించి లేస్తూ అన్నాడు మనోహర్. నందిని తల దించుకొని ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయింది. కాలేజీ నుంచి అప్పుడే వచ్చి లోపలికి రాబోయిన నందినికి లోపల తల్లిదండ్రులు ఏదో ఒక విషయం మీద వాదించుకోవటం వినిపించింది. కానీ విషయమేమిటో ఆమెకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకేం కనిపించటం లేదంటుంటే ఒక్కసారి వెళ్ళండి వెళ్ళండి అంటూ నన్ను సతాయిస్తావెందుకు? నీకెన్నిసార్లు చెప్పాను ఆ ఊరితో నాకు సంబంధం లేదని అంటూ కోపంగా వినిపిస్తుంది మనోహర్ గొంతు. సంబంధం ఎందుకు లేదు మను? అక్కడి పొలాలకు ఇప్పుడు మంచి ధర పలుకుతోందట. అదేదో పూర్తి చేసుకుని వస్తే మీకు నష్టమేంటి? రావాల్సింది పోగొట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనో తెలుసా అంటూ గొనుగుతోంది సంధ్య. ఇప్పుడు నీకు డబ్బు అవసరమా? మనకు డబ్బుకు ఏం కరువొచ్చింది? ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే తెంచుకున్న బంధం పెంచుకోవాల్సొస్తుంది. అది నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఈ సంగతి నా దగ్గర ఎన్నిసార్లు అనొద్దంటే నీకెందుకు అర్థం కాదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగానే నందినిని చూసి మాటలు ఆపేశాడు మనోహర్. డాడీ, ఎక్కడికి డాడీ వెళ్ళనంటున్నారు అంటూ తండ్రి పక్కన్నే కూర్చుంటూ అడిగింది నందిని. ఇవాళ ఇంత లేట్ అయ్యిందేం నందు అంటూ కూతురు ప్రశ్న విననట్టుగానే అడిగింది సంధ్య. ఇవాళ కాలేజీలో మీటింగ్లో సునామీ బాధితులకు బట్టలు కలెక్ట్ చెయ్యాలని చెప్పారు మమ్మీ. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునేసరికి లేట్ అయ్యింది. ఎక్కడికి డాడీ, అమ్మ వెళ్ళమంటోంది అంటూ మళ్ళీ అడిగింది కూతురు. పెద్దవాళ్ల మాటల్లో జోక్యం చేసుకోకునందు. ఇప్పుడు నువ్వు ఎండలో తిరిగి ఆ పాత బట్టలు సేకరించకపోతే కొంపలేం మునిగిపోవు. కాలేజీ అయిపోగానే మా జిమ్ముకి వచ్చి కాస్త ఎక్సర్సైజ్ చెయ్యమని నీకెన్నిసార్లు చెప్పాను
అంటూ కసిరింది సంధ్య. నందు, నీకెందుకురా అవన్నీ, ఈ అనవసరమైన ఆయాసం? కాలేజీ అయిపోగానే ఇంటికొచ్చేసి చక్కగా చదువుకో. నీకెక్కడ కావాలంటే అక్కడ కోచింగ్ తీసుకో. ఇంటర్మీడియట్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రా. టైం వేస్ట్ చెయ్యకుండా బాగా చదివితే గాని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావటం చాలా కష్టం తల్లి అంటూ నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు మనోహర్. నందిని మౌనంగా వింటూ ఉండిపోయింది. రాత్రి భోజనాలైన తర్వాత నందిని టీవీలో కార్టూన్ షో చూస్తూ కూర్చుంది. మనోహర్ వచ్చి సోఫాలో పక్కన్నే కూర్చుంటూ రిమోట్ తీసుకొని న్యూస్ ఛానల్కి మార్చి, ఇంకా చిన్న పిల్లలాగా ఈ కార్టూన్ షోలేంటమ్మా, ఇవాళ రేపు మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోకపోతే వెనకబడిపోతాం తల్లి అన్నట్టు, నందు, నీ పుట్టినరోజు దగ్గరకొచ్చేస్తుందిగా, ఏం ప్లాన్ చేశావు అంటూ అడిగాడు. జుట్టుకు పెట్టిన పిన్నులన్నీ తీసేసి జుట్టు భుజాల మీదికి స్వేచ్ఛగా వదిలేస్తూ అక్కడికి వచ్చింది సంధ్య. చిన్నపిల్ల అదేం ప్లాన్ చేస్తుంది మను? వచ్చే సంవత్సరం దాని పుట్టినరోజున ఏ హాస్టల్లోనో జరగాల్సిందే కదా. అందుకే ఈ ఏడు దాని బర్త్డే గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను. అవునవును, మనం గెట్ టుగెదర్ అరేంజ్ చేసి చాలా రోజులైంది కదూ. మన ఇంట్లో గెట్ టుగెదర్ సరదాగా ఉంటుందని డాక్టర్ మాధురి కూడా అంది. మరి ఏం చెయ్యబోతున్నావు అంటూ భార్యను అడిగాడు కుతూహలంగా. మను, ఈసారి కాంటినెంటల్ డిషెస్ కూడా పెట్టాలి. నందు, మన క్లినిక్కి సినిమా హీరోయిన్స్కి డ్రెస్సెస్ డిజైన్ చేసే డ్రెస్ డిజైనర్ వచ్చింది. ఆమె నా క్లయింటేలే. నీకెలాంటి డ్రెస్ కావాలో చెప్పేసేయ్, చేయిస్తాను. అందరిలో నువ్వు ప్రత్యేకంగా వెలిగిపోవాలి ఆ రోజున అంటూ సంధ్య ఉత్సాహంగా అంది. నందిని, మమ్మీ అడుగుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి అన్నాడు మనోహర్. డాడీ, ఈసారి నా పుట్టినరోజు ఏ హడావిడి లేకుండా సింపుల్గా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కూతురి మాటలకి కోపం వచ్చి నందిని మాట పూర్తి కాక మునుపే కస్సుమని లేచింది సంధ్య. విన్నావా మను, దీని మాటలు? మదర్ తెరిస్సా వారసురాలు అనుకుంటుందేమో. అసలు దాన్ని కాదు, నిన్ననాలి. ఆ కాలేజీలో చేర్పించొద్దు అంటే అది అడిగిందని చేర్పించావు. అన్నీ ముసలమ్మ వేషాలే. భగవద్గీత అంటుంది, వివేకానందుడు అంటుంది. చూస్తూ ఉండు, చివరికి దీన్ని ఒక సన్యాసినిగా చేసి కూర్చోబెడతారు వాళ్ళు అంది అక్కసుగా. నందు, ఈ వయసులో కాకపోతే సరదాలు మరెప్పుడమ్మా? మేం సంపాదించేదంతా నీకోసమేగా. నువ్వు మన హోదాకు తగ్గట్టుగా ఉండాలి అంటూ నచ్చజెప్పాలని ప్రయత్నించాడు తండ్రి. మనం చెప్పినప్పుడు ఆనే అంటుంది. తన తోటి పిల్లలు ఎలా ఉన్నారు, తను ఎలా ఉంటుంది? ఊళ్ళోకంతా పెద్ద పేరున్న బ్యూటీ క్లినిక్ నడుపుతున్నాను నేను. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇదేమో అటుకేసి తొంగి అయినా చూడదు. ఎన్నాళ్ల నుంచి చెప్తున్నాను, మా క్లినిక్కి మంచి డెంటిస్ట్ వస్తుంది, ఎడంగా ఉన్న ఆ పళ్ళకి కాస్మెటిక్ సర్జరీ చేయిస్తానని. నవ్వుతుంటే పళ్ళు మొహం జిగేలు మనాలి. ఎంత అందంగా ఉండాలి. అసలు పట్టించుకుందేమో నీ కూతుర్ని అడుగు, ఒకసారి దానివైపు చూడు అంటూ చిటపటలాడింది. సంభాషణ పక్కదారి పట్టిందని గ్రహించిన మనోహర్, సంధ్య, నువ్వు కాసేపు ఊరుకో, దాని ఆలోచననేంటో చెప్పనివ్వు అంటూ నందినికేసి తిరిగి, ఏమ్మా, ఎలా సెలబ్రేట్ చేద్దామని నీ బర్త్డేని అంటూ అనునయంగా అడిగాడు. డాడీ, మన ఇంటి దగ్గర ఉన్న అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ అందరికీ బట్టలు, బ్లాంకెట్స్, పళ్ళు పంచాలని నాకుంది డాడీ అంది నెమ్మదిగా నందిని. చూసారా, మనం దీన్ని అందలం మీద కూర్చోబెట్టాలనుకుంటుంటే దీని బుద్ధి బురదగుంటలోకే దిగుతుందండి. ఎంతసేపు ఆ అలగా స్నేహాలు, అలవాట్లు అంతే అంటూ సంధ్య చీదరింపుగా పట్టించుకోకుండా ముఖం తిప్పుకుంది. సరే నందు, నీకిష్టమైనట్టే చెయ్యి అన్నాడు తండ్రి. థ్యాంక్ యూ డాడీ అంటూ నందిని లేచి వెళ్ళిపోయింది. చూసారా, మన మాటంటే ఇప్పటికే లెక్క లేకుండా అయిపోయింది. మీ గారాబమే దాన్ని ఇలా తయారు చేసింది అంటూ సంధ్య కోపగించుకుంది. సంధ్య, నువ్వు కోపం కాస్త తగ్గించుకోవాలి. అది పసిపిల్ల ఏం కాదు. దాని ఇష్టాలకు కూడా మనం కాస్త విలువనివ్వాలి.
తనకి నచ్చిన విషయాలను నచ్చజెబుతూనే మనకి నచ్చని విషయాలను ఓర్పుగా డీల్ చెయ్యాలి అన్నాడు ఆయన. మనోహర్ హితబోధ విని రుసరుసలాడుతూ లేచి వెళ్ళిపోయింది సంధ్య. నందిని పుట్టినరోజు తను కోరుకున్నట్టుగానే జరిగింది. 10 రోజుల తర్వాత రాత్రి పడుకోబోయే ముందు నందిని తల్లిదండ్రుల పడక గదిలోకొచ్చింది. ఏం కావాలమ్మా అంటూ దిండ్లు సర్దుకుంటూ అడిగింది సంధ్య. ఆమె ఈ 10 రోజులుగా కూతురుతో ముభావంగానే ఉంటుంది. రానందు అక్కడే నిలబడ్డావేం అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెడుతూ కూతుర్ని పిలిచాడు మనోహర్. ఆమె సంకోచంగా వచ్చి తన పక్కన కూర్చుంది. ఏదో చెప్పడానికి వచ్చిందని గ్రహించి, ఏమ్మా, ఏమన్నా కావాలా అంటూ లాలనగా అడిగాడు. డాడీ, ఓల్డేజ్ హోంలో ఇన్మేట్స్ చాలామందికి అప్పుడప్పుడైనా ఎవరో విజిటర్స్ వస్తూనే ఉంటారట. పండగలకి పబ్బాలకి వారిని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తుంటారట. అసలు ఎవరూ లేనివారు, ఎక్కడికి వెళ్ళనివారు అక్కడ 5-6 మాత్రమే ఉన్నారట. అందుకని మమ్మల్ని వాళ్లలో తలా ఒకరిని వచ్చే ఉగాదికి గెస్టుల్లాగా ఇంటికి తీసుకువెళ్ళమని మా మేడం గారు చెప్పారు డాడీ. తర్వాత సెమినార్లో వాళ్లతో ఉన్న మనకు అనుభవాల గురించి మాట్లాడాలట అంటూ సంకోచిస్తూ అంది. కాసేపు ఏం మాట్లాడకుండా కూతురి ముఖంలోకి ఆలోచిస్తూ చూస్తూ ఉండిపోయాడు మనోహర్. వాళ్ళ దగ్గరికెళ్ళి సాయం చేస్తున్నావుగా, అది చాలదా? ఇంకా ఆ తద్దినాల్ని మన ఇంటి వరకు తేవాలా? అంత జాలనిపిస్తే వారందరినీ మీ మేడమే తన ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను అంది సంధ్య. తల్లి మాట వినిపించుకోనట్టుగా, ప్లీజ్ డాడీ, ఒక్క పండుగ రోజైనా పిలిపించి వారిని ప్రేమగా పలకరిస్తూ ఆదరిస్తే వాళ్ళకి ఎంత సంతోషం, ఎంత సంతృప్తి కలుగుతాయి. ఆ మాత్రం మనం చెయ్యలేమా డాడీ అంటూ జాలిగా అడిగింది. భర్త బలహీనత కూతురే అని తెలిసిన సంధ్య ఎక్కడ భర్త ఒప్పేసుకుంటాడోనని ఇలా ముక్కు మొహం తెలియని వారిని మన ఇంటికి తీసుకొస్తానంటావా? వాళ్ళ అలవాట్లు ఏమీ మనకు తెలియవు, ఏం తింటారో తెలీదు. కొత్త వాళ్లను అలా ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు బేబీ అంది సంధ్య. అవునమ్మా, తెచ్చినా ఎక్కడ ఉంచుకుంటాం? వాళ్ళ ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అది అంత మంచిది కాదు బేబీ, అంత తేలికైన పని కూడా కాదు. ఎందుకొచ్చిన బెడదా అన్నాడు మనోహర్ కూడా అయిష్టం వ్యక్తం చేశాడు. మన గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉంది కదా డాడీ, అంత ముసలి వాళ్లకు పెద్ద అవసరాలేముంటాయి? ప్లీజ్ డాడీ, వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. ఆమె గొంతు గద్గదమైంది. కూతురి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. కూతురి కన్నీరు చూసి వారిద్దరూ మెత్తబడ్డారు. వారు మెత్తబడ్డారు అని గమనించిన నందిని, మమ్మీ, వెంకటేష్కి రాములమ్మకి చెప్పి గది సర్దించవా ప్లీజ్ అంటూ ఆశగా అడిగింది. నేను సర్దిస్తాలే, మేం చెప్పింది నువ్వెప్పుడు విన్నావు కాబట్టి పూర్తిగా వినటమే మానేశావుగా అంటూ గొనుక్కుంది సంధ్య. థ్యాంక్స్ మమ్మీ అంటూ తల్లి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి హుషారుగా బయటికి నడిచింది నందిని. తర్వాత భార్యాభర్తలు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఉగాదికి ముందు రోజు మధ్యాహ్నమే నందిని వృద్ధాశ్రమానికి బయలుదేరింది. సంధ్య, మనోహర్ ఇంట్లోనే ఉన్నారు. డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్న ఇద్దరికీ ఈ అనుభవం కొంచెం థ్రిల్లింగ్గానూ ఎక్కువ చిరాగ్గానూ ఉంది. కారు హారన్ వినిపించింది. 2 నిమిషాల తర్వాత గుమ్మం దగ్గర అలికిడి. ఇద్దరూ తల తిప్పి చూశారు. ఎండిపోయి ఒరుగులా ఉన్న సన్నటి తెల్లటి ముసలామెను నందిని చాలా జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని మెట్లు ఎక్కిస్తోంది. మనోహర్, సంధ్య చటుక్కున నిలబడ్డారు. సంధ్య కంగారుగా భర్త వంక చూస్తోంది. కానీ అతని చూపులు గుమ్మం వైపే ఉన్నాయి. మనసు పొరల్లో ఏవో కదలికలు. గుండె మూల ఎక్కడో తడి. అతడు అప్రయత్నంగా అమ్మా అన్నాడు. ఆ పిలుపు విని ఆమె నెమ్మదిగా తలెత్తి అతని వంక చూసింది. గాజు గోళాల్లాంటి కళ్ళలో సన్నటి నీటిపొర. మురళీ అంది ఆమె వణుకుతున్న గొంతుతో. చలించిపోయాడు మనోహర్. అదే పిలుపు 19 ఏళ్ల క్రితం. అన్ని బంధాలు తెంచుకొని వస్తుంటే ఆర్తి, వేదన, ప్రేమ, నిస్సహాయత
మిళితమైన ఆక్రందన లాంటి పిలుపు. ఆమె ఆవేదనతో, ఉద్విగ్నతతో చిగురుటాకులా వణికిపోతోంది. కళ్ళలో చోటులేని కన్నీరు ముడతలు పడి ఎండిన ఆమె బుగ్గల మీదికి కారింది. నందిని చెయ్యి ఆమె చుట్టూ బిగుసుకుపోయింది. జాగ్రత్తగా, అపురూపంగా ఆమెను పట్టుకొని సోఫా దగ్గరికి నడిపించి కూర్చోబెడుతూ, అవును డాడీ, బామ్మే, బాగానే గుర్తుపట్టారే. ఆమె నాతో మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఆమె కబోర్డులో మీ ఫోటో, రోజు చదువుకునే భగవద్గీతలోనూ మీ ఫోటోనే. ఆఖరికి ఎన్లార్జ్ అయిన ఆమె గుండెలో కూడా మీ ఫోటోనే డాడీ. మన ఇంట్లో ఆమె గుర్తులు ఏవీ లేకుండా మీరు బాగానే చెయ్యగలిగారు. మీరు హార్ట్ సర్జన్ కదా, మరి అలాంటప్పుడు ఆమె గుండెకు కూడా ఆపరేషన్ చేసి లోపల దుఃఖం, బాధతో సహా దాచుకున్న మీ జ్ఞాపకాలను కూడా తీసేయలేకపోయారా? అప్పుడైతే ఆమె కొంచెం మీ జ్ఞాపకాలు ఏవీ లేకుండా మనశ్శాంతిగా ఉండగలిగేదో ఏమో. మమ్మీ, మీ కాస్మెటిక్ డెంటల్ సర్జరీ తెచ్చే వెలుగులు చిమ్మే నవ్వు కంటే నాకు బామ్మ నిర్మలమైన బోసి నవ్వే ఎక్కువ ఇష్టం మమ్మీ. మమ్మీ, నాకు సున్నుండలే ఇష్టం, అరిసెలంటేనే ఇష్టం, బామ్మ అంటే ఇంకా ఇంకా ఇష్టం అని అంటూ దుఃఖం గొంతులో సొడులు తిరుగుతుంటే ఇక ఏమీ మాట్లాడలేక బామ్మ భుజం పైన తల ఆనించి ఏడుస్తూ ఉండిపోయింది నందిని. మొట్టమొదటిసారిగా కూతురి ముందు తలదించుకున్నారు సంధ్య, మనోహర్ తప్పు చేశామన్న తలంపుతో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించిన కొడుకుకి, కోడలికి ఆ కూతురు ఎలా బుద్ధి చెప్పిందో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన స్వర్ణ ప్రభాత లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.